మీ రేంజ్ మీ రెమ్యూనరేషన్స్ మీ స్థానం మీద కూడా బాగా బలపడి ఉంటారు కదా? లేదు సార్, అది నాకు తెలియలేదు సార్. నాకు హౌ టు మేక్ ఇట్ మనీ అనేది కొంచెం పూర్ సార్. నేను నాకు ఎంతసేపు సినిమా హిట్ అయితే అది ఒక ఆనందం సార్. అలా కొంచెం అవి గత ఊరికే అనుభవాలంటే మీరు అంటే ఇప్పుడు కూడా ఎంతో మంది పెనుగులు సక్సెస్ని క్యాష్ చేసుకునేది నాకు పెద్ద తెలియలేదు గురు. అయినా ప్రొడ్యూసర్లు మంచోళ్ళు, వాళ్ళు ఏదో తోసింది ఓకే గురుగారు. అంటే సుబ్బయ్య గారు, మీరు 50 సినిమాలు తీయడం అంటే అంత సులభమేం కాదు ఈ మాయా పరిశ్రమలో. ఇప్పుడు 5-6 సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది. ఇప్పుడు దాసనారాయణరావు లాంటి డైరెక్టర్ వచ్చి ఒక ఎస్టాబ్లిష్ చేశాక మీరు ఎంటర్ అయిన మనుషులు వాస్తవం. అవునవును. మీరు మళ్ళీ ఒక ముద్ర వేశారు, మీరు ఇంకొంతమంది దర్శకులు. అవును. కానీ ఇప్పుడు అసలు అన్ని సినిమాలు హీరోలు తీయడం లేదు, దర్శకులు తీయడం లేదు. ఒక సినిమాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టి, కానీ లాభాలు లెక్కలు ఇవన్నీ చూస్తే భిన్నంగా ఉన్నాయి. కరెక్టే గురుగారు. మీరు ఎలా చెప్తారు ఈ నాకు అప్పుడు ఏం చేసామంటే సార్, మాకు సినిమా ఒక సినిమా అయిన తర్వాత దీనికి నెక్స్ట్ సినిమాకి ఎంత తీసుకుందామా అని ఆలోచన, ఆ విధంగా గ్యాప్ పెట్టి చేసే విధానం వచ్చింది సార్ ఇప్పుడు. అప్పుడు అలాగా సార్, సినిమా జరుగుతున్నప్పుడే ఒక ప్రొడ్యూసర్ వచ్చావు, ఏమయ్యా నెక్స్ట్ నాకు సినిమా చేయాలి. ఓకే చేస్తే అంటే నేను సార్ నాకు ఈ సినిమా ఏప్రిల్ అయిపోద్ది సార్, నాకు మే వదిలేయండి సార్. సో బుద్ధిమంతుల్లాగా మీరు సంవత్సరానికి 3 సినిమాలు మినిమం 3 పిక్చర్స్ ఒప్పుకునేవాళ్ళం సార్. అలాంటప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు వచ్చినా కూడా డేట్ ఉండే కాదు. అలాగా దాని చైన్లాగా అవతల ముందు ఎంత ఇచ్చారో దానికంటే ₹1 ఎక్కువ ఇవ్వడం, ₹1 తక్కువ ఇవ్వడం, లేకపోతే ఒప్పుకోవడం. తర్వాత లాస్ట్లో ఒక 20%. అంటే బిజినెస్ పార్ట్లో మీరు వీక్ అనమాట. వీకే సార్, మనీ పార్ట్లో. విజయాల మీద అదే సార్, సక్సెస్ వస్తే విజయం. రిలీజ్ ముందు కొంచెం ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వాలనుకోండి, ఆ డబ్బు ఇచ్చినా ఇకపోయినా రిలీజ్ అవ్వాలి ముందు. గట్టిగా డిమాండ్ కాదు, ఓకే రిలీజ్ అయ్యేది, తర్వాత వచ్చేది కాదు ఒక్కసారి. అలాంటివి కూడా చేదు అనుభవాలు. సరే ఇవన్నీ చేదు అనుకోవాలా, బట్ నాకు అనుభవం పెట్టిన ఇండస్ట్రీ, నా నిర్మాతలు అందరూ బాగున్నారు. నా తీసిన ప్రొడ్యూసర్లు పూర్తిగా దివాళా తీసిన వాళ్ళు తక్కువ, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకు అదే ఆనందం.